వాస్తవంగా ఆహ్, మేము అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 ఇళ్ళు కట్టించి ఇచ్చాం. మీరైతే ఇంతవరకు కట్టించివ్వలేదు. అది కూడా రూ. 6,00,000 వసూలు చేస్తున్నారు అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు నిన్న. దాంతో ఓహో! ఇంటికి 6,00,000 తీసుకుంటారనమాట అనిపించింది. హైదరాబాద్‌లో ఇంటికి 6,00,000 తీసుకుంటే తప్పు కాదు నా దృష్టిలో. ఎందుకంటే ఈ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ కడతారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 1,80,000, 2,80,000 చాలవు. ఈవెన్ ఇదివరకు ఆంధ్రాలో టిడ్కో ఇల్లు ఎట్లాగో అలాంటిదే అక్కడ కడుతున్నారని అర్థమవుతుంది. ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోనో అట్లాగా. కాబట్టి 6,00,000 అక్కడ పేదలు కూడా కడతారు. వాళ్ళ అవసరం కూడా ఉంటుంది కాబట్టి కడతారు. రూ. 6,00,000 పెద్ద ప్రాబ్లమ్ కాదు. కానీ 10 సంవత్సరాల్లో 1,00,000 ఇళ్ళే కట్టింది కేసీఆర్. వీళ్ళు 2.5 ఏళ్లలో ఎందుకు కట్టలేదని అడుగుతున్నారు. వీళ్ళు కట్టాల్సిందే. నన్నడిగితే రేవంత్ సర్కార్ తెలివైనోళ్ళైతే 1,00,000 కాదు. ఒకటి ఇందిరమ్మ ఇల్లు 6,00,000 తీసుకోండి. అట్లాగే 10,00,000కో, 15,00,000కో ఎల్ఐజీ బ్లాక్‌లు. అట్లాగే ఒక 30,00,000కి ఎంఐజీ. అలాగే ఒక 40,00,000కి ట్రిపుల్ బెడ్‌రూమ్ హెచ్ఐజీలు కట్టండి. హైదరాబాద్‌లో ఉన్నటువంటి మధ్య తరగతి మొత్తం ఇంట్లో రేవంత్ ఫోటో పెట్టుకొని దీపం పెట్టుకుంటారు. పొంగులేటి ఫోటో పెట్టుకొని దీపం పెట్టుకుంటారు.